బెస్ట్ పాసిబుల్ సెట్ ఆఫ్ యూనిట్స్ తీసుకుని లోడ్ డిమాండ్ ని మీట్ అవ్వటం. ఓకే, సో కన్స్ట్రైంట్స్ ఇన్ యూనిట్ కమిట్మెంట్ చూస్తే ఫస్ట్ వన్ వచ్చేసి స్పిన్నింగ్ రిజర్వ్. సో స్పిన్నింగ్ రిజర్వ్ అంటే total generation output of all synchronized units at a particular time minus load at that time plus losses at that time. Okay, next thermal unit constraints ante minimum uptime. So minimum uptime ante during the minimum uptime, once the unit is operating, it should not be turned off immediately. So ఒక యూనిట్ కనుక మనం టర్న్ ఆన్ చేస్తే దాన్ని కొంతసేపు ఒక మినిమం టైం అనేది రన్ చేయాలన్నమాట. ఓకే, సో సడన్ గా మనం ఆఫ్ చేయడానికి కుదరదు. అలాగే మినిమం డౌన్ టైం అంటే సో ఒక యూనిట్ ని మనం డీకమిట్ చేసామంటే దాన్ని మనం రిమూవ్ చేస్తే కనుక మళ్ళీ దాన్ని రీకమిట్ చేయాలంటే దేర్ విల్ బి సెర్టెన్ టైం గ్యాప్, దానికంటే ఒక టైం గ్యాప్ ఉంటుంది. ఓకే, సో ఇమీడియట్ గా టర్న్ ఆఫ్ చేసేసి మళ్ళీ దాన్ని మనం దాన్ని మనం టర్న్ ఆన్ చేయలేము ఒక యూనిట్ ని. సో ఇవి ఈ థర్మల్ యూనిట్ కన్స్ట్రైంట్స్ అండ్ క్రూ కన్స్ట్రైంట్స్ అన్నమాట. So if a plant consists of 2 or more units, they cannot both be turned on at the same time. Okay, so రెండు యూనిట్లు ఉంటాయి కనుక ఒక ప్లానెట్ లో, సో ఒక ప్లాంట్ లో, సో రెండింటిని ఒకేసారి టర్న్ ఆన్ చేయలేము. ఎందుకంటే సో దానికి సరిపడా క్రూ మెంబర్స్ ఉంటారు, అంటే దానికి సంబంధించిన ఆ ప్లాంట్ ఆపరేట్ చేయడానికి సంబంధించిన మెంబర్స్ అనేవి అవైలబుల్ గా ఉంటారు అనమాట ఎట్ ఏ టైం. ఓకే, నెక్స్ట్ స్టార్ట్అప్ కాస్ట్. ఓకే, సో ఏంటంటే మన థర్మల్ యూనిట్ లో సో ఆ టెంపరేచర్ ప్రెషర్ రీచ్ అవ్వడానికి సో సమ్ ఎనర్జీ మస్ట్ బి ఎక్స్పెండెడ్ టు బ్రింగ్ ది యూనిట్ ఆన్లైన్. ఓకే, సో కొంత ఎనర్జీ అనేది మనకి ఖర్చు అవుతుంది. ఓకే, సో దాన్ని మనం ఎలా తీసుకుంటామంటే దట్ ఆ ఎనర్జీని స్పెండ్ చేసిన దాన్ని మనం ఒక స్టార్ట్అప్ కాస్ట్ కింద తీసుకుంటాం. ఓకే, నెక్స్ట్ హైడ్రో కన్స్ట్రైంట్స్. ఓకే, అండ్ మస్ట్ రన్ కన్స్ట్రైంట్స్. సో మస్ట్ రన్ అంటే కొన్ని యూనిట్స్ అనేది మస్ట్ రన్ స్టేటస్ అనేది ఉంటుంది. ఓకే, త్రూ అవుట్ ద ఇయర్ లేదా త్రూ సమ్ టైం పీరియడ్ వరకు ఏంటంటే కొన్ని యూనిట్స్ కి మస్ట్ రన్ స్టేటస్ అనేది ఉంటుంది అంట, అంటే అవి డెఫినెట్ గా రన్ చేయాల్సిందే ఆ యొక్క యూనిట్స్ ని. ఓకే, బై విచ్ వీల్డ్ ది వోల్టేజ్ సపోర్ట్ ఆన్ ది ట్రాన్స్మిషన్ నెట్వర్క్ ఆర్ ఫర్ సచ్ పర్పస్ యాజ్ సప్లై ఆఫ్ స్టీమ్ ఫర్ యూజర్స్ అవుట్ సైడ్ ది స్టీమ్ ప్లాంట్ ఇట్ సెల్ఫ్. ఓకే, సో కొన్ని యూనిట్స్ కి ఏంటంటే మనకి మస్ట్ రన్ స్టేటస్ అనేది ఇస్తారు. సో ఆ యూనిట్స్ మనం కంటిన్యూస్ గా రన్ చేయాల్సిందే. ఓకే, నెక్స్ట్ ఫ్యూయల్ కన్స్ట్రైంట్స్. A system in which some units have limited fuel or else have constraints that require them to burn a specified amount of fuel in a given time presents a most challenging UC problem. Okay, సో ఈ కాస్ట్ ఫంక్షన్ ఫార్ములేషన్ చూసాం కదా. సో ఈ కాస్ట్ ఫంక్షన్ ఫార్ములేషన్ లో మనం ఏమేమి ఇంక్లూడ్ చేసామంటే స్టార్ట్అప్ కాస్ట్ కన్సిడర్ చేసాము అండ్ ఆల్సో షట్ డౌన్ కాస్ట్. ఓకే, షట్ డౌన్ కాస్ట్ ని కూడా కన్సిడర్ చేసాము. అలాగే ఓవరాల్ గా నాకున్న కాస్ట్ వచ్చేసి టోటల్ ఎక్స్ప్రెషన్ ఫర్ ది కాస్ట్ ఫంక్షన్ ఇంక్లూడింగ్ ది రన్నింగ్ కాస్ట్, స్టార్ట్అప్ కాస్ట్ అండ్ ది షట్ డౌన్ కాస్ట్. ఓవరాల్ కాస్ట్ చూస్తే నాకు ఇఫ్ ఐ రైట్ ద కాస్ట్ ఫంక్షన్ then it will give sigma t is equal to 1 to capital T, sigma is equal to 1, sigma j is equal to k, c ijt into pg ijt plus sigma I is equal to 1 to x, c sci into delta it plus sigma I is equal to 1 to y, c sdi into delta it. Okay, so this is the total cost. Next solution methods. So మనకి ఇక్కడ మన సిలబస్ లో ఉన్నవి రెండు సొల్యూషన్ మెథడ్స్. ఓకే, ఫస్ట్ వన్ ప్రయారిటీ లిస్ట్ మెథడ్ ఆర్ priority list schemes. Next one dynamic programming method. Okay, DP method. So the most important techniques for the solution of unit commitment problem are priority list schemes and dynamic programming method. So first priority list method చూద్దాం. So priority list అంటే a simple but suboptimal approach to the problem is to impose priority ordering wherein the most efficient unit is loaded first to be followed by the less efficient units in order as the load increases. So ఇక్కడ priority list method లో ఏం చేస్తామంటే ఫస్ట్ మోస్ట్ ఎఫిషియంట్ యూనిట్ ఏదైతే ఉందో దాన్ని మనం ఫస్ట్ లోడ్ చేస్తాం, ఆ తర్వాత లెస్ ఎఫిషియంట్ యూనిట్. ఓకే, అలాగే
ఈ ఆర్డర్ లో లోడ్ ఇంక్రీజ్ అయినప్పుడు ఈ ఆర్డర్ లో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ మోస్ట్ ఎఫిషియెంట్ యూనిట్, తర్వాత లెస్ ఎఫిషియెంట్ యూనిట్ అనేది ఇలా అంటే వాటిని లోడ్ చేసుకుంటూ వెళ్తాము. ఇన్ దిస్ మెథడ్ ఫస్ట్ వి కంప్యూట్ ది ఫుల్ లోడ్ యావరేజ్ ప్రొడక్షన్ కాస్ట్ ఆఫ్ ఈచ్ యూనిట్. ఫస్ట్ మనం ఇక్కడ ఏం క్యాలిక్యులేట్ చేస్తాం ఈ మెథడ్ లో, ఫుల్ లోడ్ యావరేజ్ ప్రొడక్షన్ కాస్ట్. సో ఓకే, ఫర్ ఎవ్రీ యూనిట్ విల్ క్యాలిక్యులేట్ ది ఫుల్ లోడ్ యావరేజ్ ప్రొడక్షన్ కాస్ట్. దెన్ ఇన్ ది ఆర్డర్ ఆఫ్ ascending costs the units are arranged to commit the load demand. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మనకి ఎన్ని యూనిట్స్ ఉన్నాయో అన్ని యూనిట్స్ కి కూడా మనం ఇక్కడ ఫుల్ లోడ్ యావరేజ్ ప్రొడక్షన్ కాస్ట్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. సో దెన్ ఇన్ ది ఆర్డర్ ఆఫ్ అసెండింగ్ కాస్ట్స్ అంటే ఆ కాస్ట్ ఇంక్రీజ్ అయ్యే విధంగా మనం ఏం చేస్తామంటే దీస్ యూనిట్స్ ఆర్ అరేంజ్డ్ ఓకే టు కమిట్ ది లోడ్ డిమాండ్. అంటే తక్కువ కాస్ట్ అనేది ఫస్ట్ మనం లోడ్ చేస్తాము, ఆ తర్వాత ఈ కాస్ట్ ఆ తర్వాత ఆ నెక్స్ట్ కాస్ట్ ని ఆ తర్వాత అసైన్ చేస్తాము, ఆ తర్వాత దానికన్నా ఎక్కువ కాస్ట్ ని ఆ తర్వాత. ఓకే, సో ఈ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ కాస్ట్ లో మనకి ఏంటంటే యూనిట్స్ ని కమిట్ చేస్తాం టు మీట్ ది లోడ్ డిమాండ్. సో ఇక్కడ ఒక ప్రాబ్లం చూద్దాము. సింపుల్, దీంట్లో ఏం లేదు, ఓన్లీ ఫస్ట్ వచ్చేసి ఫుల్ లోడ్ యావరేజ్ ప్రొడక్షన్ కాస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. ఏది మినిమం ఉంటే అది ఫస్ట్ ఆపరేట్ చేస్తాము, దాని తర్వాత వాల్యూ ఏదైతే ఉందో అది నెక్స్ట్ కమిట్ చేస్తాం, ఆ తర్వాత దానికన్నా ఎక్కువ వాల్యూ ఏదైతే ఉందో అది కమిట్ చేస్తాం అంతే. ఓకే, సో కన్స్ట్రక్ట్ ఏ ప్రయారిటీ లిస్ట్ ఫర్ 3 థర్మల్ ప్లాంట్స్ హూజ్ ఫ్యూయల్ కాస్ట్ ఆర్. ఓకే, సో ఫ్యూయల్ కాస్ట్ ఇచ్చేసాడు. ఓకే, CP1 ఈజ్ 1.1 రూపీస్ పర్ కిలో క్యాలరీస్. నెక్స్ట్ CP2 ఈజ్ 1.08 రూపీస్ పర్ కిలో క్యాలరీస్. నెక్స్ట్ CP3 1.0 rupees per kilocalories. Also, the incremental fuel rate characteristics of 3 plants are. Okay, so incremental fuel rate characteristics for 3 plants he has given. For plant 1, F1 is 8 plus 0.004 P1 into 10 power 3 kilocalories per megawatt hour. So P1 max is 510 megawatt and P1 minimum is 50 megawatt. Okay, so ప్రతి జనరేటర్ కి మినిమం మ్యాక్సిమం లిమిట్స్ అనేవి ఉంటాయి కదా. సో దాని యొక్క మినిమం లిమిట్ వచ్చేసి 50 మెగావాట్, మ్యాక్సిమం లిమిట్ వచ్చేసి 510 మెగావాట్. ఇది వచ్చేసి ప్లాంట్ యొక్క క్యారెక్టరిస్టిక్. ఓకే, నెక్స్ట్ ప్లాంట్ 2 వచ్చే క్యారెక్టరిస్టిక్స్ F2 is 7.6 plus 0.003 P2 into 10 power 3 kilocalories per megawatt hour. దీని యొక్క మినిమం మ్యాక్సిమం జనరేషన్ వచ్చేసి, సో P2 మినిమం is 40 మెగావాట్ అండ్ P2 మ్యాక్స్ is 400 మెగావాట్. ఫర్ ప్లాంట్ 3 ద క్యారెక్టరిస్టిక్స్ ఆర్ 8.5 plus 0.002 P3 into 10 cube kilocalories per megawatt hour. ఓకే, సో ఇక్కడ P3 మినిమం, సో మినిమం దీని యొక్క మినిమం వాల్యూ మినిమం జనరేషన్ వచ్చేసి 20 మెగావాట్, మ్యాక్సిమం జనరేషన్ వచ్చేసి 200 మెగావాట్. ఓకే, సో సొల్యూషన్ ఫస్ట్ మనకి ఇక్కడ ఏం చేయాలంటే యావరేజ్ ప్రొడక్షన్ కాస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో సింప్లీ యావరేజ్ ప్రొడక్షన్ కాస్ట్ అంటే ఫ్యూయల్ కాస్ట్ మల్టిప్లైడ్ బై ది ఇంక్రిమెంటల్ ఫ్యూయల్ కాస్ట్ మల్టిప్లైడ్ బై ది ఫ్యూయల్ కాస్ట్. సో ఫర్ plant 1 multiplying incremental fuel rate with the fuel cost. Okay, so incremental fuel rate అంటే 8 plus 0.004 P1 max into 10 cube into CP1. ఓకే, సో ఇక్కడ ఫర్ ప్లాంట్ 1 తీసుకుంటే P1 max వచ్చేసి 510 మెగావాట్. సో దట్ ఈస్ 8 plus 0.004 into 510 into 10 cube into ఓకే CP1 అంటే ఫ్యూయల్ కాస్ట్ ఆఫ్ ది ఫస్ట్ థర్మల్ ప్లాంట్, దట్ ఈస్ 1.1 into 1.1. ఇది క్యాలిక్యులేట్ చేస్తే మనకి 11.044 into 10 cube rupees per megawatt hour. Okay, so this is the average production cost for the plant 1. Next, average full load production cost for plant 2 is average full load production cost at full load for plant 2 is simply your characteristics multiply these characteristics with the fuel rate. Okay, 7.6 plus 0.003 P2 max into 10 cube into CP2. Okay, so 7.6 plus 0.003 into so P2 max ante okay it is given in the problem 400 megawatt. Okay, 400 megawatt into
10 cube into 1.08. Okay, CP2 అంటే 1.08 fuel cost. It is given problem. So 7.6 plus 1.2 into 10 cube into 1.08. So final answer వచ్చేసి 9.504 into 10 cube rupees per megawatt hour. Okay, this is the average full load production cost for unit 2. Next, the average production cost at full load for plant 3 is 8.5 plus 0.002 P3 into 10 cube into CP3. That is 8.5 plus 0.002 into 200 into 10 cube into 1.3. So దీన్ని సాల్వ్ చేస్తే మనకి 11.57 into 10 cube rupees per megawatt hour. ఓకే, సో ఇక్కడ మనం చూసుకుంటే ఫస్ట్ ప్లాంట్ యొక్క యావరేజ్ కాస్ట్ వచ్చేసి 11.044 into 10 cube. సెకండ్ ప్లాంట్ వచ్చేసి 9.504 into 10 cube ఓకే రూపీస్ per megawatt hour. థర్డ్ ప్లాంట్ వచ్చేసి 11.57 into 10 cube rupees per megawatt hour. So okay, now as per cost testing the units are as shown below. Okay, so ఇప్పుడు ఏంటంటే ఇందాక చెప్పుకున్నట్టుగా లోయెస్ట్ కాస్ట్ దేనికైతే ఉందో అది ఫస్ట్ అసైన్ చేస్తాం మనం. ఓకే, సో లోయెస్ట్ కాస్ట్ వచ్చేసి సెకండ్ యూనిట్ కాబట్టి సెకండ్ యూనిట్ కాస్ట్ వచ్చేసి 9.504 into 10 cube. ఓకే, సో అండ్ మాక్సిమం మినిమం. ఓకే, దీని యొక్క మాక్సిమం అండ్ మినిమం జనరేషన్ రేటింగ్స్ ఇవి. నెక్స్ట్ లోయెస్ట్ వచ్చేసి దీనికన్నా ఎక్కువ అంటే నెక్స్ట్ ఫస్ట్ యూనిట్ దట్ ఈజ్ 11.044 into 10 cube. సో దీని యొక్క మాక్సిమం మినిమం రేటింగ్స్ ఇవి. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ యూనిట్ 11.57 into 10 cube. ఓకే, సో దీని యొక్క మాక్సిమం మినిమం రేటింగ్స్ వచ్చేసి 220 megawatt. సో the priority list for various loads 1000 megawatt, 900 megawatt and 400 megawatt. సో ఇక్కడ నాకు నేను ఇప్పుడు 1000 megawatt కనుక సప్లై చేయాల్సి వస్తే ఏ కాంబినేషన్ యూస్ చేయాలి. ఓకే, సో 1000 megawatt సప్లై చేయాలంటే ఓకే నేను ఏం యూస్ చేయాలంటే ఖచ్చితంగా ఈ 3ని యూస్ చేయాల్సింది. ఓకే, ఈ 3 కలిపి నేను 1000 megawatt ని మీట్ అవ్వగలను. సో ఐ విల్ యూస్ 2, 1 and 3. ఓకే, 2, 1 and 3 యూస్ చేస్తే మాక్సిమం 1000 megawatt నేను సప్లై చేయగలను. ఓకే, సో మినిమం జనరేషన్ ఎంత సప్లై చేయగలంటే 40 plus 50 plus 20 దట్ ఈస్ 110 megawatt. ఓకే, సో మినిమం వచ్చేసి 110 megawatt, మాక్సిమం నాకున్న లోడ్ వచ్చేసి 1000 megawatt. ఈ 3 ప్లాంట్స్ యూస్ చేసి నేను రీచ్ అవ్వగలను. నెక్స్ట్ 900 megawatt. ఓకే, 900 megawatt నేను రీచ్ అవ్వాలి అంటే డిమాండ్ ఏ ప్లాంట్స్ యూస్ చేయాలి? నేను ఖచ్చితంగా ఈ 2 ప్లాంట్స్ యూస్ చేయాలి. ఓకే, సో 2 and 1. ఓకే, 2 and 1 ప్లాంట్స్ యూస్ చేస్తే నాకు వచ్చేసి నేను మాక్సిమం డిమాండ్ 900 megawatt ని నేను మీట్ అవుతాను. ఓకే, సో మినిమం డిమాండ్ ఎంత అంటే 90 megawatt. ఓకే, సో ఈ రెండు కలిపితే 90 megawatt ఇది. సో నెక్స్ట్ 400 megawatt లోడ్ నేను రీచ్ అవ్వాలంటే ఏవేవి యూస్ చేస్తానంటే ఓకే ఓన్లీ వన్ సింగిల్ జనరేటర్ దట్ ఈస్ యూనిట్ 2. సో యూనిట్ 2 యూస్ చేస్తే నేను 400 megawatt ని రీచ్ అవ్వచ్చు. ఓకే, సో మినిమం జనరేషన్ ఫర్ దిస్ యూనిట్ 2 ఈజ్ 40 megawatt. ఓకే, అర్థమైంది కదా? సో ఈ విధంగా బేస్డ్ ఆన్ ది యావరేజ్ ప్రొడక్షన్ ఫుల్ లోడ్ కాస్ట్ we will assign the units. నెక్స్ట్ సేమ్ ఇదే విధంగా ఇంకొక ప్రాబ్లం చూద్దాము. సపోజ్ 1 had the 3 units given here. ఓకే, సో యూనిట్ 1. సో యూనిట్ 1 వచ్చేసి మినిమం జనరేషన్ వచ్చేసి 150 megawatt. సో మాక్సిమం వచ్చేసి 600 megawatt. దీని యొక్క క్యారెక్టరిస్టిక్స్ వచ్చేసి H1 is 510 plus 7.2 P1 plus 0.0014 P1 square million British thermal units per hour. Next unit 2 వచ్చేసి minimum is 100 megawatt, maximum is 400 megawatt. So the characteristics are H2 is 310 plus 7.85 P2 plus 0.0094 P2 square million British thermal units per hour. So unit 3 వచ్చేసి minimum 50 megawatt, maximum వచ్చేసి 200 megawatt. Okay, characteristics వచ్చేసి H3 is 78 plus 7.97 P3 plus 0.00482 P3 square million British thermal unit per hour. Okay, with fuel cost. So fuel costs అనేవి వాడు ఇచ్చాడు ఫర్ ది 3 plants. ఫస్ట్ ప్లాంట్ కి వచ్చేసి 1.1 rupees per million
బ్రిటిష్ ధర్మ యూనిట్. సెకండ్ వన్ వచ్చేసి 1 రూపీస్. థర్డ్ ప్లాంట్కి వచ్చేసి 1.2 రూపీస్. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేస్తాం, ఫస్ట్ కన్స్ట్రక్ట్ ఏ ప్రయారిటీ లిస్ట్ ఫర్ ది యూనిట్స్ గివెన్ అబౌవ్. ఓకే, సో ఫస్ట్ ద ఫుల్ లోడ్ యావరేజ్ ప్రొడక్షన్ కాస్ట్ విల్ బి. ఓకే, సో ఫుల్ లోడ్ యావరేజ్ ప్రొడక్షన్ కాస్ట్ అనేది డైరెక్ట్ గా క్యాలిక్యులేట్ చేసి ఇచ్చాడు. ఓకే, యూనిట్ 1 ఇట్ విల్ బి 9.71. ఓకే, 9.79. నెక్స్ట్ ఫర్ యూనిట్ 2 ఇట్ విల్ బి 9.48. ఫర్ యూనిట్ 3 it is 11.188. ఓకే, సో దీస్ ఆర్ ది ఫుల్ లోడ్ యావరేజ్ ప్రొడక్షన్ కాస్ట్. సో ఇక్కడ మనం చూసుకుంటే ఓన్లీ యూనిట్ 2 అనేది యూనిట్ 2 కి తక్కువ కాస్ట్ ఉంది అన్నిటికన్నా. ఓకే, ఆ నెక్స్ట్ యూనిట్ 1, ఆ తర్వాత యూనిట్ 3. ఓకే, a strict priority order for these units based on the average production cost would order them as follows. ఓకే ఓకే, సో ఇక్కడ చూస్తే సో యూనిట్ వచ్చేసి ఫస్ట్, ఓకే మనం ఫస్ట్ దీన్ని అసైన్ చేస్తాం ఎందుకంటే దీనికి లోయెస్ట్ యావరేజ్ ప్రొడక్షన్ కాస్ట్ ఉంది కాబట్టి. ఓకే, ఫస్ట్ యూనిట్ 2, సో దీని యొక్క మినిమం మెగావాట్ జనరేషన్ వచ్చేసి 100 మెగావాట్, మ్యాక్సిమం వచ్చేసి 400. నెక్స్ట్ యూనిట్ 1, సో యూనిట్ 1 యొక్క కాస్ట్ వచ్చేసి 9.79. ఓకే, డాలర్ పర్ మెగావాట్ అవర్. దీని యొక్క మినిమం మెగావాట్ జనరేషన్ వచ్చేసి 150 మెగావాట్, మ్యాక్సిమం వచ్చేసి 600. నెక్స్ట్ యూనిట్ 3, దీని యొక్క మినిమం మెగావాట్ వచ్చేసి 50, మ్యాక్సిమం వచ్చేసి 200. Okay, and the commitment scheme would simply use only the following combinations, so ignoring minimum up or down time startup cost. Okay, so ఈ మూడింటిని కాంబినేషన్ కనుక యూస్ చేస్తే 3 యూనిట్ని, సో నాకు మినిమం మెగావాట్ ఫ్రమ్ దిస్ కాంబినేషన్ వుడ్ బి 300 మెగావాట్. ఓకే, సో మినిమం వచ్చేసి నేను 300 మెగావాట్ లోడ్ డిమాండ్ మీట్ అవ్వగలను. సో మ్యాక్సిమం వచ్చేసి 1200 మెగావాట్ మీట్ అవ్వగలను. ఓకే, బై యూజింగ్ ద 1, 2, 3 and 3 combination, using only 1 and 2 combinations. Okay, so 1 and 2 కనుక యూస్ చేస్తే మినిమం 50 మెగావాట్, మ్యాక్సిమం వచ్చేసి 100,000 మెగావాట్. సో ఓన్లీ కాంబినేషన్ 2 యూస్ చేస్తే మినిమం వచ్చేసి 100 మెగావాట్, సో మ్యాక్సిమం వచ్చేసి 400 మెగావాట్. ఓకే, ఇక్కడతో ప్రయారిటీ లిస్ట్ స్కీమ్ అయిపోయింది. నెక్స్ట్ solution method is dynamic programming method. Okay, dynamic programming method. So dynamic programming has many advantages over the enumeration scheme, the chief advantage being a reduction in the dimensionality of the problem. So practically a UC table used to be made for the complete load cycle. So the DP method is more efficient for preparing UC table if the available load demand is assumed to increase in small but finite size steps. So ఏంటంటే ఎప్పుడైతే మనకి లోడ్ డిమాండ్ అనేది ఈ స్టెప్స్ లో ఇంక్రీజ్ అవుతుందో, సో అప్పుడు మనం ఈ యొక్క డైనమిక్ ప్రోగ్రామింగ్ మెథడ్ అనేది అప్పుడు వీ కెన్ యూజ్ డైనమిక్ ఈజీలీ, మనం ఈజీగా లోడ్ డిమాండ్ మీట్ అవడానికి డైనమిక్ ప్రోగ్రామింగ్ మెథడ్ అనేది మనం యూజ్ చేయొచ్చు. ఓకే, సో in DP it is not necessary to solve coordinate equations while at the same time the unit combination are to be tried. Okay, so ఇక్కడ ఏంటంటే డైనమిక్ ప్రోగ్రామింగ్ మెథడ్ లో మనము కోఆర్డినేషన్ ఈక్వేషన్స్ అనేవి సాల్వ్ చేయకుండానే డిఫరెంట్ యూనిట్ కాంబినేషన్ అనేది ట్రై చేసి మన we will try the different unit combinations such that the load is met. Okay, ఓకే మనకి ఏంటంటే ఏ యూసీ టేబుల్ ఈస్ టు బి మేడ్ ఫర్ ది కంప్లీట్ లోడ్ సైకిల్. ఓకే, సో కంప్లీట్ లోడ్ సైకిల్ కి మనం ఇక్కడ యూనిట్ కమిట్మెంట్ టేబుల్ అనేది యూస్ చేస్తాం. సో ద డిపి మెథడ్ ఈస్ మోర్ ఎఫిషియంట్ ఫర్ ప్రిపేరింగ్ ది యూసీ టేబుల్ ఇఫ్ ద అవైలబుల్ లోడ్ డిమాండ్ ఈస్ అస్యూమ్డ్ టు ఇంక్రీజ్ ఇన్ స్మాల్ బట్ ఫైనెస్ట్ సైజ్ స్టెప్స్. ఓకే, సో ఈ డిపి మెథడ్ అనేది ఎప్పుడు మనకి ఎక్కువ అడ్వాంటేజెస్ అంటే ఇఫ్ ద లోడ్ ఈజ్ ఇంక్రీజింగ్ ఇన్ స్మాల్ స్టెప్స్. ఓకే, సో లోడ్ అనేది స్మాల్ స్టెప్స్ లో ఇంక్రీజ్ అవుతున్నప్పుడు లోడ్ డిమాండ్ అనేది అప్పుడు మనకి ఈ డైనమిక్ ప్రోగ్రామింగ్ అనేది బాగా అడ్వాంటేజెస్.
సో దీని యొక్క మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్ వచ్చేసి let a cost function fn of x be the minimum cost in rupees per hour of generation of x megawatt by n number of units. ఓకే, సో ఇక్కడ దీని యొక్క మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్ ఏంటంటే, సో fn of x అంటే, సో fn of x అంటే ఓకే minimum cost in rupees per hour of generation of x megawatt by n number of units. Okay, so means x megawatt has to be generated by capital N number of units. అంటే ఈ n capital N number of units అన్ని కలిపి x megawatt అనేది జనరేట్ చేస్తున్నాయి అనమాట. సో దాన్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తున్నాము, fn of x. ఓకే, క్యాపిటల్ fn of x అనమాట. ఓకే, సో ఇప్పుడు నా దగ్గర ఒక 2 యూనిట్స్ ఉంటాయి కనుక ఈ x మెగావాట్ అంటే సపోజ్ ఇది ఒక 4 మెగావాట్ అనుకుంటే, సో ఇక్కడ ఏంటంటే f2 of 4 అంటే అర్థం, ఓకే, అంటే దాని అర్థం ఏంటంటే ఐఎమ్ జనరేటింగ్ 4 మెగావాట్ బై యూజింగ్ 2 యూనిట్స్. ఓకే, సో 4 మెగావాట్ ఈజ్ జనరేటెడ్ బై యూజింగ్ బై 2 యూనిట్స్ అనమాట. సో ఓకే, దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే f2 of 4. ఓకే, fn of x అంటే x మెగావాట్ by cost of generating x megawatt by using n units. Okay, capital N units. So ilage f2 of 4 ante 4 megawatt is generated by using the 2 units. Okay, so దీన్ని ఇలా రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ comma fn of y be the cost of generating of y megawatt by the nth unit and fn minus of x minus 1 be is the minimum cost of generating x minus y megawatt by remaining n minus 1 units. Okay, so ఇక్కడ fn of y అంటే, so fn of y అంటే simply cost of generating y megawatt by the nth unit. Okay, so y megawatt అంటే suppose 1 megawatt అని తీసుకుంటే కనుక, so I am generating 1 megawatt by using suppose first unit అనుకుంటే 1 megawatt is generated by first unit అంటే, so I will write f1 of 1 అంటే okay 1 megawatt is generated by using the first unit. ఓకే, ఇప్పుడు f2 of 1 అంటే so 1 megawatt is generated by using the second unit. ఓకే, సో దీన్ని ఇలా రాస్తాం మనం. ఓకే, ప్రాబ్లమ్స్ లో యూజ్ అవుతుంది అనమాట. ఓకే, ఇది సో ఈ యొక్క రిప్రజెంటేషన్ ఇంపార్టెంట్. fn of y అంటే కాస్ట్ ఆఫ్ జనరేటింగ్ ఆఫ్ y మెగావాట్ బై ది nth యూనిట్. సో fn minus 1 of x minus y అంటే ఓకే మినిమం కాస్ట్ ఆఫ్ జనరేటింగ్ x minus y మెగావాట్ బై ది రిమైనింగ్ n minus 1 యూనిట్స్. ఓకే, సో దీన్ని మ్యాథమెటికల్ గా రాస్తే మనం fn of x ఈజ్ ఈక్వల్ టు మినిమం ఆఫ్ y, సో fn of y ప్లస్ f of n minus 1 into x minus of f of n minus 1 of x minus y. ఓకే, సో దీన్ని మ్యాథమెటికల్ గా మనం ఇలా రిప్రజెంట్ చేస్తాం. సో ది మోస్ట్ ఎఫిషియంట్ ఎకనామికల్ కాంబినేషన్ ఆఫ్ యూనిట్స్ కెన్ ఎఫిషియెంట్లీ బి డిటర్మైన్డ్ బై ది యూజ్ ఆఫ్ ది అబౌవ్ రిలేషన్. సో ఈ రిలేషన్ యూజ్ చేసి మనం మోస్ట్ ఎఫిషియంట్ వే లో మన మోస్ట్ ఎఫిషియంట్ గా ఎకనామిక్ కాంబినేషన్ ఆఫ్ యూనిట్స్ అనేది మనం డిటర్మైన్ చేయొచ్చు. సో this is a dynamic programming method. ఒకసారి మళ్ళీ చెప్తున్నా చూడండి. let a cost function fn of x be the minimum cost in rupees per hour of generation of x megawatt by n number of units. okay, so capital fn of x అంటే minimum cost of generating x megawatt by n number of units. so suppose okay f2 of 2 అని అంటే కనుక suppose I am generating 2 megawatt. 2 megawatt is generated by okay 2 megawatt is generated by 2 units. okay, 2 megawatt is generated by using 2 units. okay, so ఇక్కడ ఈ 2n రిప్రజెంట్ చేస్తుంది అంటే నెంబర్ ఆఫ్ యూనిట్స్. సో ఈ బ్రాకెట్ లో ఉన్న 2n రిప్రజెంట్ చేస్తుంది అంటే how much is the my production. okay, so okay
నెక్స్ట్ Fn of y అంటే ది కాస్ట్ ఆఫ్ జనరేషన్ ఆఫ్ y మెగావాట్ బై ది nth యూనిట్, అండ్ Fn minus 1 of x minus y అంటే ద మినిమం కాస్ట్ ఆఫ్ జనరేటింగ్ ఆఫ్ x minus y మెగావాట్ బై ది రిమైనింగ్ n minus 1 యూనిట్స్. సో ఇక్కడ ఏం రాయొచ్చు అంటే Fn of x అంటే మినిమం ఆఫ్ y ఆఫ్ Fn of y ప్లస్ Fn minus 1 of x minus y. సో ఇది మన యొక్క మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్. సో ఒక ప్రాబ్లం చూద్దాము డైనమిక్ ప్రోగ్రామింగ్ మీద. ఓకే, సో ఇదైతే చాలా లెంగ్తీ ప్రాబ్లం ఇది. సో ఏ పవర్ సిస్టమ్ నెట్వర్క్ విత్ ఏ థర్మల్ పవర్ ప్లాంట్ ఈజ్ ఆపరేటింగ్ బై 4 generating units. Determine the most economical unit to be committed to a load demand of 8 megawatt. Okay, also prepare the UC table for the load changes in steps of 1 megawatt. $220, what's the problem? So a power system network with a thermal power plant is operating by 4 generating units. Determine the most economical unit. Determine the most economical unit to be committed to a load demand of Determine the most economical unit to be committed to a load demand of 8 megawatt. Also prepare the UC table for the load changes in steps of 1 megawatt, starting from the minimum to the maximum load. So the minimum and maximum generating capacities and cost curve parameters of the units listed in a tabular form are given. So ikkada nakunna load vachesi 8 megawatt. Okay, so 8 megawatt load అయితే నేనేం ఫైండ్ అవుట్ చేయాలంటే మోస్ట్ ఎకనామికల్ యూనిట్స్ టు బి కమిటెడ్. ఓకే, ఫర్ ద లోడ్ డిమాండ్ ఆఫ్ 8 మెగావాట్. ఆల్సో ప్రిపేర్ ది యూసీ టేబుల్ ఫర్ ది లోడ్ చేంజెస్ ఇన్ స్టెప్స్ ఆఫ్ 1 మెగావాట్ స్టార్టింగ్ ఫ్రమ్ ది మినిమం టు ది మ్యాక్సిమం లోడ్. సో ఈ యూసీ టేబుల్ని ఎలా ప్రిపేర్ చేయాలంటే ఇన్ స్టెప్స్ ఆఫ్ 1 మెగావాట్ లోడ్ చేంజ్ అయితే స్టార్టింగ్ ఫ్రమ్ ది మినిమం టు ది మ్యాక్సిమం లోడ్. ఓకే, ఈ స్టార్టింగ్ ఫ్రమ్ ది మినిమం నుంచి మ్యాక్సిమం వరకు ఇన్ స్టెప్స్ ఆఫ్ 1 మెగావాట్ పెంచుకుంటూ ఈ యూసీ టేబుల్ నేను ప్రిపేర్ చేయాలి. ఓకే, ద మినిమం అండ్ మాక్సిమం జనరేటింగ్ కెపాసిటీస్ అండ్ కాస్ట్ కర్వ్ పారామీటర్స్ ఆఫ్ ది యూనిట్స్ లిస్టెడ్ ఇన్ ఏ టేబులర్ ఫామ్. ఓకే, సో ఈ యొక్క 4 యూనిట్స్ యొక్క మినిమం, మాక్సిమం కెపాసిటీస్, ఓకే, మాక్సిమం జనరేషన్ కెపాసిటీస్ అండ్ ఆల్సో కాస్ట్ కర్వ్ పారామీటర్స్ అనేది ఇచ్చాడు. ఓకే, సో ఫస్ట్ యూనిట్ వచ్చేసి మినిమం జనరేషన్ వచ్చేసి 1 మెగావాట్, మాక్సిమం వచ్చేసి 14. సో అన్ని యూనిట్స్ కూడా మినిమం వచ్చేసి 1 మెగావాట్, మాక్సిమం వచ్చేసి 14 మెగావాట్. సో కాస్ట్ కర్వ్ పారామీటర్స్ వచ్చేసి ఓకే ఫర్ ద యూనిట్ నెంబర్ 1 ఏ ఈజ్ 0.74, బి ఈజ్ 22.9, సో డి అన్నిటికీ 0. ఓకే,
సో సెకండ్ వచ్చేసి కాస్ట్ కర్వ్ ఏ వాల్యూ వచ్చేసి 1.56, బి వాల్యూ వచ్చేసి 25.9, సో థర్డ్ వచ్చేసి 1.97, సి వచ్చే బి వచ్చేసి 29. ఓకే, ఫోర్త్ వచ్చేసి ఏ పారామీటర్ వచ్చేసి 1.36, బి పారామీటర్ వచ్చేసి 31.2. solution. Okay, we know that the cost function is, so cost function మనం ఇలా రిప్రజెంట్ చేయొచ్చు కదా, fi is equal to half into ai pgi square plus bi pgi plus di. ఓకే, సో ఇంక్రిమెంటల్ ఫ్యూయల్ కాస్ట్ ఎలా రాయొచ్చు అంటే డెరివేటివ్ ఆఫ్ దిస్ కాస్ట్ ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు ద pgi, దట్ ఈస్ dfi by dpgi. ఓకే, సో dci by dpgi both are same, that is ai into pgi plus bi. ఓకే, ఈ యొక్క ఈక్వేషన్ మనం pgi తో డెరివేటివ్ చేస్తే మనకి ఇంక్రిమెంటల్ ఫ్యూయల్ కాస్ట్ అనేది వస్తుంది. ఓకే, సో టోటల్ లోడ్ ఈస్ pd is equal to 8 megawatt. Okay, that is given in the problem. So by comparing the cost curve parameters, we come to know that the cost characteristics of the first unit are the lowest. So if only one single unit is to be committed, unit 1 is to be employed. Okay, so ఇక్కడ మనం కాస్ట్ పారామీటర్స్ చూస్తే, సో ఈ యొక్క పారామీటర్స్ బట్టి అన్నిటికన్నా లోయెస్ట్ కాస్ట్ పారామీటర్స్ వచ్చేసి యూనిట్ 1 కే, యూనిట్ 1 ఈస్ హ్యావింగ్ ది లోయెస్ట్ కాస్ట్ పారామీటర్స్. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే ఇది ఏ వాల్యూ 0.74, బి వాల్యూ 22.9. సో మిగతా అన్ని కూడా కొంచెం ఈ యొక్క యూనిట్ కన్నా కూడా కాస్ట్ అనేది ఎక్కువే ఉన్నాయి. సో మనం ఓన్లీ ఒక యూనిట్ మాత్రం ఎంప్లాయ్ చేయాలంటే కనుక అప్పుడు మనం ఓన్లీ ఒక యూనిట్ తోనే డిమాండ్ అనేది మీట్ అవ్వాలంటే అప్పుడు మనం యూజ్ చేస్తాం, ఓన్లీ యూనిట్ 1 అనేది యూజ్ చేస్తాం. ఓకే, ఎందుకంటే ఇక్కడ సింపుల్ గా మనం అబ్జర్వ్ చేస్తే మనకు తెలుస్తుంది కాస్ట్ పారామీటర్స్ అనేవి ఈజ్ ద లోయెస్ట్. ఓకే, అన్నిటితో కంపేర్ చేస్తే దీనికి లోయెస్ట్ ఉంది ఫస్ట్ యూనిట్ కి. సో ఇఫ్ ఓన్లీ సింగిల్ యూనిట్ ఈజ్ టు బి కమిటెడ్, యూనిట్ 1 ఈజ్ టు బి ఎంప్లాయిడ్. ఓకే, సో ఓన్లీ సింగిల్ యూనిట్ కనుక మనం కమిట్ అవ్వాలంటే మనం యూనిట్ 1 ని తీసుకుంటాం. నౌ find out the cost of generation of power by the first unit starting from minimum to maximum generating capacity of that unit. Okay, so we will now find the cost of generation of the first unit. So first unit యొక్క cost of generation చూస్తున్నాము. Okay, let f1 of 1 means first unit is generating 1 megawatt of power. Okay, the main cost in rupees per hour for the generation of 1 megawatt by the first unit. Okay, so f1 of 1 అంటే if first unit is generating 1 megawatt, okay, then what is the cost incurred? So f1 of 2 means if first unit is generating 2 megawatt, okay, the main cost in rupees per hour for the generation of 2 megawatt by the first unit. Next f1 of 3 ante main cost in rupees per hour for generation of 3 megawatt by the first unit. Next f1 of 4 ante main cost in rupees per hour for the generation of 4 megawatt by the first unit. So alaga up to so on up to f1 of 8. Okay, so f1 of 8 ante the main cost in rupees per hour for the generation of 8 megawatt by the first unit. Okay, so f1 of 1, f1 of 2, so on f1 of 8 వరకు మనం calculate చేయాలి. Okay, so now look at the cost equation. Fi of pg is half into ai pgi square plus bi into pgi plus di. So f1 of pg1 means half into, for the first unit, okay, the value of a is 0.74, that is 0.74 pg1 square plus b value is 22.9, that is 22.9 into pg1, so that will give 0.37 pg1 plus 22.9 into pg1. Okay, next for the second unit the cost function is half into b value is 1.56 pg2 square plus 25.9 pg2, that is equal to 0.78 pg2 plus 25.9 pg2. Next for the third unit the cost function is half into, okay, a value which is 1.97 pg3 square plus 29 into pg3, that is equal to 0.985 pg3 plus 29 into pg3. So f4 of pg4 అంటే cost function for the fourth unit, that is half into 1.36 pg4 square plus 31.2 pg4, that is equal to 0.68 pg4 plus 31.2 into pg4. సో ఇది చాలా లెంగ్తీ ప్రాబ్లము. సో ఇక్కడ టైం లేదు కాబట్టి ఈ రోజుకి ఇక్కడికి
ఆపుతున్నాను. నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేస్తాను.